ఆ దాడులను ఏమాత్రము చూసి బెదిరేది లేదు, మా ఉద్యమం ముందుకే పోతుందని చెప్పడం కోసమే ఈ రోజు ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఎన్ని చేసినా లెక్కించేది లేదు. గమనించారా? ఇటీవలే 108 కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 రోజుల పాటు సబ్ జైల్లో పెట్టారు. సబ్ జైల్లో పెడితే వాళ్ళ సమ్మె ఏమైనా ఆగిపోయిందా? అంగన్వాడీల మీద దాడి జరిగితే వాళ్ళ సమ్మె ఏమైనా ఆగిపోయిందా? ఇవి కూడా ఆగరా. అది చెప్పడం కోసమే ఈ ప్రదర్శన, ఈ బహిరంగ సభ కూడా జరుపుతా ఉన్నాం మనం. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి నిన్న మొన్నట్టుమన్నాను. వాళ్ళందరూ కూడా కార్మిక సంఘాల గురించి వాళ్ళు చేస్తా ఉన్న పోరాటాలు, సమస్యల గురించి ప్రస్తావించనే రాజీనామా చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ వీళ్ళలో ఏ ఒక్కరైనా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చెయ్యాలి, చెయ్యకపోతే నేను ఊరుకోను, ఇదిగో ముఖ్యమంత్రి నువ్వు వీళ్ళ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే మేము రాజీనామా చేస్తాము అని ఏనాడైనా అన్నారో మీకు ఎవరికైనా గుర్తుందో చెప్పాలి. వీళ్ళలో కూడా అంటే తమ పబ్బం గడుపుకోవడం కోసం చెప్పి ఎన్నైనా ఎత్తుగడలు వేస్తారు తప్పితే కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోలేరన్నమాట. ఇప్పుడు కూడా ఎందుకు రాజీనామా చేశారో అది నా తర్వాత మాట్లాడే వక్తలు కొంచెం వివరంగా చెప్తారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు రాజీనామా చేయడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే వాళ్ళ టర్మ్ అయిపోయింది, వాళ్ళ పదవీకాలం దాదాపు పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం ఇంకో 3 నెలలు మిగిలింది, వచ్చే సంవత్సరం ఇంకో 2 నెలలు మిగిలింది. 5 నెలల దాన్ని నువ్వు రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నువ్వు చేసిన త్యాగమే ఉంది. నువ్వు ఎంతగానో సంపాదించుకోలేదు, అంతా సంపాదించుకుంటూనే ఉన్నావు కదా. నువ్వు సిగ్గు లేకపోతే సరే ఒక్కొక్క ఎమ్మెల్యే 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా తన జీతాన్ని పెంచుకుంటారా? ఒక్కొక్క మినిస్టరు తన జీతాన్ని 2 లక్షల దాకా పెంచుకుంటారా? ఒక మినిస్టర్ జీతం 2 లక్షలంటే రోజుకి 6,600 రూపాయలు అయింది. ఆ 6,600 తను సంపాదించాలన్నట్టయితే ఒక మిడ్ డే మీల్ వర్కర్కి 6.5 నెలల జీతం వస్తే ఒక మంత్రి గారు ఒక రోజు సంపాదిస్తా ఉన్నట్టు జీతం అన్నమాట. మీ ఆటలు ఇంకా కొనసాగించలేదని అంగీకరించడం లేదని చెప్పడం కోసం చెప్పి బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం మనం కాంగ్రెస్. మరి నేను ఇలాంటి వివరాలు, విశ్లేషణలు చేస్తే చాలానే చెయ్యాలి. మీరు చాలా దూరం వెళ్ళాలి, నా వెనుక మాట్లాడాల్సిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని నేను ఆ విషయాలని దృష్టిలో పెట్టుకుని మీరు నా ఈ ఉపన్యాస స్వల్ప భాగాన్ని మీరు అందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బహిరంగ సభ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు అనుకుంటున్నాను. పెద్దలు, ఇక్కడ విచ్చేసిన ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగులకి సిఐటియు జిల్లా సెంటర్ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సిఐటియు 8వ జిల్లా మహాసభల సందర్భంగా ఈ రోజు ఈ ప్రదర్శన బహిరంగ సభ జరుపుకుంటున్నాం.